ఇవాళ రెండవ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. నిన్న జరిగిన గవర్నర్ ప్రసంగంపై ఇవాళ ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నెల 27 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగబోతున్నాయి. ఇవాళ శాసనసభ మండలిలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. శాసనసభలో ధన్యవాదాల తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రవేశపెట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజీం లైవ్ ద్వారా అందిస్తారు. అజీం, చెప్పండి. మరి కాసేపట్లో తెలంగాణ శాసనసభ శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నిన్న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం కొనసాగింది. అయితే ఆ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ఈరోజు రెండు శాసనసభ శాసన మండలిలో ధన్యవాద తీర్మానం ఉంటుంది. దీనికి సంబంధించి ఈరోజు ప్రశ్నోత్తరాలను కూడా ప్రభుత్వం అటు శాసనసభలో కావచ్చు శాసన మండలిలో కావచ్చు రద్దు చేయడం కూడా జరిగింది. అయితే నేరుగా సభ ఈ గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానం పైన కొనసాగుతుంది. అయితే దీనికంటే ముందు కూడా శాసనసభ శాసన మండలిలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ 7వ వార్షిక నివేదికను సభలో ప్రవేశపెడతారు. అలాగే రూరల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి జీవో నంబర్ 13 గెజిట్ నోటిఫికేషన్ కూడా సభలో ప్రవేశపెడతారు. అనంతరం సభ సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే ఇటు శాసన సభలో ప్రభుత్వ విప్గా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ ఈ గవర్నర్ ధన్యవాద తీర్మానాన్ని సంబంధించినటువంటి సభను ప్రారంభిస్తారు. అనంతరం దానికి కొనసాగింపుగా వేముల వీరేశం ఎమ్మెల్యే కొనసాగిస్తారు. ఇక శాసన మండలిలో సీనియర్ నాయకుడు అయినటువంటి జీవన్ రెడ్డి ధన్యవాద తీర్మానాన్ని మొదట కొనసాగిస్తారు. దాని తర్వాత పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కొనసాగిస్తారు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈరోజు కేవలం గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానం ఉంటుంది. అలాగే రేపు సభ హోలీ కాబట్టి హాలిడే ఉంటుంది. ఎల్లుండి మరొకసారి గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానం మొదట ఉదయాన్నే సభ్యులకు మాట్లాడతారు. అనంతరం సీఎం రిప్లై ఉంటుంది. సీఎం రిప్లైతో గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి ధన్యవాద తీర్మానం ముగుస్తుంది. అనంతరం శాసనసభలో 2 బిల్లులు ప్రవేశపెట్టాలని కూడా తెలుస్తుంది. 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన బిల్లు కావచ్చు, అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి చట్టబద్ధతకు సంబంధించిన బిల్లు కావచ్చు. ఈ 2 బిల్లు కూడా శాసనసభ శాసన మండలిలో కూడా ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అయితే నిన్ననే మనం చూసాం శాసనసభలో గవర్నర్ ప్రసంగం సమయంలో కూడా చాలా వాడివేడిగా జరిగింది. గవర్నర్ ప్రసంగం మొదలు పెట్టంగానే అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు గవర్నర్ పూర్తిగా అబద్ధాలు చదువుతున్నారని చెప్పి నినాదాలు ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూసాం. తర్వాత కూడా మాట్లాడుతూ కూడా గవర్నర్ ప్రసంగం కేవలం ఒక గాంధీ భవన్లో ప్రెస్ మీట్లా ఉందని చెప్పి కూడా, అలాగే పెళ్లిలో డీజే డప్పు కొట్టినట్టుగా ఉందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, అలాగే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పి బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడారు. సో ఓవరాల్గా ఈరోజు ధన్యవాద తీర్మానం సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు తాము చేసినటువంటి పథకాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి, గవర్నర్ పూర్తిగా అబద్ధాలు చదివారని చెప్పి ఆ సభలో వారికి ఇచ్చిన సమయంలో మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గవర్నర్ ప్రసంగంలో ఉన్నటువంటి అంశాలను ఏ విధంగా అమలు చేశాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 15 నెలల్లోనే ఎన్ని హామీలు అయితే ఇచ్చామో అన్ని హామీలు, అలాగే ఇవ్వని హామీలు కూడా ఏవైతే ఉన్నాయో అన్ని హామీలు కూడా తాము నెరవేర్చామని చెప్పి అటు ఫ్రీ బస్సు కాడ నుంచి ఇటు రైతు భరోసా, రైతు రుణమాఫీ వరకు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చిందో అన్ని చేసుకుంటూ వచ్చాం. ఇటీవలే మహిళలకు సంబంధించినటువంటి అద్దె బస్సులను కూడా ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. ఇలా యంగ్ యూనివర్సిటీ కావచ్చు, మహిళా యూనివర్సిటీ కావచ్చు, అనేక రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, కేటాయించినటువంటి నిధులు కావచ్చు, సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అన్నిటి గురించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు అందరూ కూడా ఈరోజు మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక బీజేపీ బీఆర్ఎస్ మాత్రం గవర్నర్ ప్రసంగానికి కౌంటర్గా కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పనులన్నీ కూడా గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పించారని చెప్పి వారు మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎంఐఎం మిత్రపక్షంగా ఉంది కాబట్టి గవర్నర్ ప్రసంగంలోని అంశాలను ఖచ్చితంగా పాజిటివ్గానే మాట్లాడేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.